ఈ రోజున ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా మా జీవితాలలో ప్రభువా మీరు ప్రభువుగా రాజుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా మంచితనం కాదు, మా గొప్పతనం కాదు, మా భక్తి కాదు ప్రభువా, కేవలం నీ కృపను బట్టి ఈ రోజున ప్రభువా సజీవ లెక్కలో ఉండి ప్రభువా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యం ప్రభువా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో సాక్ష్యాలు పంచుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు చేస్తున్న మేలుకై వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. వారు చెప్పనటువంటి వాటిని గురించి కూడా దేవా, వాటిని గురించి కూడా మేము వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము చూసే వాటిని చూడక మీరు చేసే వాటిని ప్రభువా వేసే వాటి అన్నిటిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజున ప్రభువా మా ఆరాధనలు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు, మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు నాయన. యేసయ్య మరి ఈ రోజున ప్రభువా యేసయ్య నీ వాక్యం వినడానికి తండ్రి యేసయ్య మా హృదయాలను సిద్ధపరచండి. నీ వాక్కు పంపి మమ్మల్ని బాగు చేయండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. ఈరోజంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు మాత్రమే మా జీవితాల ద్వారా మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, నేను స్టార్ట్ చేసే ముందుగా నిన్న మనము డిస్క్రైబ్ చేసినట్టు నేను ఒక వాక్యం చెప్తా, అదేంటో మీరు చెప్పండి. ఓకే, అంటే నేను ఒక స్టేట్మెంట్ చెప్తా, ఐ విల్ డిస్క్రైబ్ ఇట్, యూ టెల్ మీ వాట్ ఇట్ ఈస్. ఓకే, అన్ని సెంటెన్సెస్ చెప్పిన తర్వాత మీరు ట్రై చేయండి. దానియేలు ఇది 3 సార్లు రోజుకి చేసేవాడు. హన్నా చాలా సైలెంట్గా తను ఇది చేసింది. ఎలైజా ఇది చేసినప్పుడు వర్షం కురిసింది, మళ్ళీ చేయనప్పుడు మళ్ళీ ఆగిపోయింది. యేసుక్రీస్తు వారు ఈ దేవా నా ముందు నుంచి తీసేయని ప్రార్థన చేశారు కదా, మీరు అందరు చెప్పినట్టుగా భాగ్యస్ చేశారు. మన జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యత, మన జీవితంలో హౌ ఫార్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇది ఆన్సర్ చేశాడు అన్నది మీ జీవితంలో ఏదన్నా ఉందా? నేను చాలా సైలెంట్గా ఇది చేశానంటే నా మనసులోనే అనుకున్నాను దేవుడు, కానీ అది నెరవేర్చాడు అన్న విషయాలు మన జీవితాలలో ఏమన్నా ఉన్నాయా? చాలా ఉంటాయి కదా, కోకోలంగా కదా. అలా బైబిల్లో ప్రార్థన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎవరన్నా చదవగలిగితే చదవండి, లేదంటే నేను చదువుతాను. జేమ్స్ చాప్టర్ 1 verse 6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగరపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరహదు. ఆమెన్. సో ఈ వాక్యంలో మనము ఏం చూస్తున్నాం? ప్రార్థన ఎలా చేయాలి అని చూస్తున్నాం. వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేయమంటుంది? విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఏమాత్రం సందేహించకుండా ప్రార్థన చేయాలి అని చెప్తుంది.
అంటే అది చాలా పెద్ద విషయమా, చిన్న విషయమా? సందేహించకుండా ప్రార్థన చేయడం అంటే, ఇప్పుడు మీరు వచ్చి చైర్లో కూర్చున్నారు, సందేహించారా ఈ చైర్ నన్ను మోస్తుందా లేదా, లేదంటే ఇది విరిగిపోతుందా, చేసిన వాళ్ళు సరిగా చేశారో లేదో అని మీరు చెక్ చేసి కూర్చున్నారా? సింపుల్గా కూర్చున్నారు కదా. ఎందుకు? నమ్మారు కాబట్టి కదా. ఇది నన్ను మోస్తుంది, పర్లేదు, నేను దీనిపైన భారం మోయగలను అని కూర్చున్నారు కదా. అలాగే ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలని వాక్యం చెప్తుంది? మనము సందేహించకుండా, ద్విమనస్కులు, అరే దేవుడు చేస్తాడో లేదు అని సందేహించకుండా ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. మరి ఒకసారి చదువుదాం అదే వాక్యాన్ని. అందరు మనసు పెట్టి వినాలని కోరుకుంటున్నాను. 1:6 ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరకనని తలంచుకొనరాదు. థ్యాంక్ యూ. సో ఈ వాక్యం ఏం చెప్తుంది? మనం ప్రార్థన చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవా ఇది నా వల్ల కావట్లేదు. ఏ టైమ్స్లో, ఎట్లాంటి టైమ్స్లో మనం ప్రార్థన చేస్తాము? మన వల్ల కానప్పుడు, మన చెయ్యి దాటిపోయినప్పుడు, అదేనా మనం ప్రార్థనా జీవితము? నాకు మించి ఇది ఉంది, ఇది నాకు ఎక్కువ స్ట్రెస్ తెస్తుంది అన్నప్పుడు మనం వేరే వాళ్ళ సహాయాన్ని కోరుకుంటాం. ప్రార్థన అంటే అంతే కదా, దేవుడి సహాయాన్ని కోరుకోవడం. దేవా ఇది నా వల్ల కావట్లేదు, ఇది నాకు మించి ఉంది ప్రభువా అని మనము దేవుణ్ణి అడుగుతున్నట్టు కదా. ప్రార్థనలో ఇట్ ఈస్ 2 వే. ఈదర్ యు ఆర్ టాకింగ్ టు గాడ్, దేవుడితో మనం మాట్లాడుతున్నాము, అండ్ ఆల్సో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. ఈదర్ 2 వేస్ అన్నమాట. దేవుడు కమ్యూనికేట్ చేయొచ్చు, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అదే రీతిగా మనము ఎక్కడున్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా చేయగలిగింది ఒకటే ప్రార్థన. ఎలాంటి ప్లేస్లో ఉన్నా, లేదంటే మనం బస్ స్టాప్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, ఎక్కడున్నా మనం చేయగలిగింది ఒకటేంటి? ప్రార్థన. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు కొండలైనా మీరు కదిలించగలరని వాక్యం చెప్తుంది కదా. అది ఎట్లాంటిది? ఆవగింజ అంటే ఎంత ఉంటుంది? చాలా చిన్నది, ఒక ఆవగింజ కదా. అంత చిన్న విశ్వాసం ఉంటే చాలు, మీరు ఎట్లాంటి కొండలు, పెద్ద కొండలైనా మీరు మూవ్ చేయగలరని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మీరు సందేహించకుండా, అంటే ఆయన చేయగలడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకి ఏది అసాధ్యం లేదు ఈ జీవితంలో అని మనము నమ్మకంతో ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ సందేహిస్తే ఎలా ఉంటారంట వాళ్ళు? గాలి చేత రేపబడి సముద్ర తరంగములు పోలి ఉంటారంట. అంటే అది ఒక చోటు ఉండదు, ఇంకా గాలి ఎటుపోతే అటు. మనము గాలిలో కైట్ ఎగిరేస్తే ఎలా ఉంటుంది? గాలి ఎటు వెళ్తే అది అటు ఎగిరిపోతూ ఉంటుంది కదా. అట్లా మనం ఒకవేళ విశ్వాసంతో లేకుండా ఉంటే, ఒకరు ఎవరన్నా ఒక మాట చెప్తే అదే నమ్మేస్తాం, లేదంటే ఇంకొకరు వచ్చి ఇది కాదు ఇది చేయండి అంటే అదే నమ్మేస్తాం. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోతే ఎవరన్నా వచ్చి ఇగో ఇది చెయ్యి, చిట్కా చేయి అంటే అది వెంటనే చేస్తాం. ఎందుకు? అదన్నా నన్ను రక్షిస్తుందేమో, ఇది పడితే, ఇది చేస్తే నేను బయటపడతానేమో అని. కానీ వాక్యం చెప్తుంది మీరు సందేహించకుండా ప్రార్థన చేయండి, అదే శక్తివంతమైన ప్రార్థన అని వాక్యం చెప్తుంది. ఇంకొన్ని వచనాలు రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం ఏం చూసుకున్నాం ఈ వచనంలో? మనం ప్రార్థన విశ్వాసంతో చేయాలి. ప్రే విత్ ఫెయిత్, విశ్వాసంతో. బైబిల్లో ఎలైజా ప్రేయర్ చేశాడు. వాట్ హ్యాపెండ్? ఏమైంది ఎలైజా ప్రేయర్ చేస్తే? ఎస్. తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైంది?
ఎస్, ప్రైజ్ గాడ్ కదా. మనం చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచి మనం తీసుకోవచ్చు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అది చిన్న తలనొప్పి అయినా ఏ పెద్దదైనా దేవుడు చేయగల సమర్థుడని మనం నమ్మాలి అని వాక్యం చెప్తుంది. ఆ టైంలో ఎలా ఉంటుందంటే, హెడేక్ వస్తే ఇంకా నేను ఇంకా భరించలేను, ఇంకా నేనే ఎక్కువ భారం మోస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. కళ్ళు పీకేసినట్టు కదా, ఇంకా అయిపోయింది జీవితం అన్నట్టు ఉంటుంది మన లాస్ట్ స్టేజెస్. కానీ దేవుడు అంటున్నాడు, ఒక చిన్న ప్రార్థన, అంటే నీ మనసులో నువ్వు చేసే ఒక చిన్న ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు అని వాక్యం చెప్తుంది. విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన చాలా బహుబలమైనది అని వాక్యం చెప్తుంది. 2వ వచనంగా మనం 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుందాం. 1 John chapter 5 verse 14. 1 John chapter 5 verse 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినన్నదియే. హల్లెలూయా. మన ధైర్యం ఏంటంట? మనకి పొలిటీషియన్ తెలుసానా? వాళ్ళు ఏ టైంలో అన్నా మనం ఆదుకుంటారు, ఫోన్ చేసేస్తే నా ఫ్రెండ్కి ఏమన్నా నా కోసం ఇచ్చేస్తాడన్న ధైర్యమా? కాదు. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అన్నదే మన ధైర్యం. మన పిల్లలు వచ్చి, నాన్న నాకు స్కూల్ ఫీజు కట్టాలి అని వాళ్ళు వచ్చి ఉపవాసం చేస్తారా, లేదంటే మనం అవసరం కాబట్టి అని చేస్తామా? దానికి వాళ్ళు ఉపవాసం చేయరు కదా. అది చిత్తానుసారంగా ఉంది కాబట్టి వి విల్ డూ ఇట్ ఎనీవేస్. మన పిల్లలు అడిగినప్పుడు వాక్యం చెప్తుంది, వాళ్ళు ఆహారం తినడానికి ఆహారం అడిగితే ఇంకేదన్నా ఇస్తామా? మనమే ఇలా ఉంటే మన పరలోకపు తండ్రి ఇంకెంత మన గురించి ఆయన కేర్ తీసుకుంటాడు, మన గురించి ఇంకెంత పట్టించుకుంటాడు కదా. సో ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు మీరు ఏది అడిగినా ఆయన చేస్తాడు. ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? ఆయన వాక్యమే దేవుడై ఉండేను కదా. యోహాను 1:1 కదా. దేవుని దగ్గర ఉన్న ఈ వాక్యాన్నే ఆధారం చేసుకొని మనం ధైర్యంగా ముందుకు కదలచ్చు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా మన జీవితంలో, అరే నా వల్ల కాదు, ఇది నా చేయి దాటిపోయింది, లేదంటే నాకు దీంట్లో నుంచి బయటికి ఎలా రావాలో నాకు అర్థం కావట్లేదు అన్న విషయాలలో కూడా మనము దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. ఎలాంటి ప్లేస్లో ఉన్నా కూడా మనం ప్రార్థన చేయొచ్చు. అదే ఎవరికన్నా కాల్ చేయాలి అంటే ఊరవతల వెళ్ళి కాల్ చేస్తే ఏమవుతుంది? సిగ్నల్స్ ఉండవు. లేదంటే కొన్నిసార్లు ఎవరన్నా నాకు డబ్బు కావాలి అంటే ఇంకా వినబడినట్టు అలా అని పెట్టేస్తారు. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, దేవా నాకు సహాయం చేయి అని ఒక మాట అడిగితే చాలు. బైబిల్ మొత్తంలో చాలా చిన్న ప్రేయర్ చేసింది ఎవరు? ఎలీషా కాదు, పేతురు. మునిగిపోతూ ఉంటే దేవా నాకు సహాయం చేయి అన్నాడు, అంతే. దేవుడు వచ్చి తిరిగి లేపాడు కదా. లేపి మళ్ళీ వెనక్కి నడిపించుకుంటూ వెళ్ళాడు. మన జీవితంలో కూడా అంతే. చాలాసార్లు నేను ఈ పాయింట్లో నేను వెళ్ళాలంటే నేను ఇప్పుడు ఫాస్టింగ్ చేయాలి, లేదంటే నేను నీట్గా ఉండాలి, అవన్నీ ఓకే. బట్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగింది ప్రార్థనలోనే. ఎక్కడున్నా మనం ఆశ్రయించగలిగింది ప్రార్థనలోనే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. సెకండ్, దేవుని చిత్తానుసారంగా ఆయన చిత్తం ఏమై ఉందో, ఎలాగైతే యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఏమని ప్రార్థన చేశారు? ఎవరని చెప్తారా? దేవా నా ఇష్టం కాదు, ఎందుకంటే నాకైతే వీలైతే నాకు ఇది తీసే, నాకు ఇది చాలా భారంగా అనిపిస్తుంది దేవా, నేను ఇది మోయలేకపోతున్నా.
కానీ అయినా సరే నీ చిత్తం జరగాలి, నా ఇష్టం కాదు, నీ చిత్తం జరగాలి. మన లైఫ్లో అట్లాంటి ఏమున్నాయి? మన దేవుడికి టైం లైన్ పెడతాం, దేవా నాకు ఈ టైం కల్లా ఇది తగ్గిపోవాలి, నాకు హీల్ అయిపోవాలి, లేదంటే ఈ టైం కల్లా వాళ్ళు నా జీవితంలో వచ్చేయాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, నాకు ఈ అమ్మాయే కావాలి, ఈ అబ్బాయే కావాలి, లేదంటే నా జీవితంలో మా లైఫ్ సెటిల్ అయిపోవాలి అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని చిత్తానుసారంగా దేవుడి చిత్తం ఏమై ఉందో అది తెలుసుకొని, యోహాను 15వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. సో దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు మనము దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటే ఏమవుతుందంటే, ప్రార్థన అంటే ఇట్ విల్ చేంజ్ అస్ బిఫోర్ ఇట్ చేంజెస్ our circumstances. Prayer is something, it will change us before it will change our circumstances. అంటే ప్రార్థన మొదట మనల్ని మారుస్తుంది, తర్వాత మన పరిస్థితులను మారుస్తుంది. కొన్నిసార్లు పరిస్థితులు మారకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చే శాంతి ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అరే ఇంత కొంతమంది అడుగుతారు, అరే ఇంత ఇబ్బందిలో, ఇంత కష్టంగా, ఇంత బాగాలేకున్నా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా? దేవుడి సహాయంతో మనం ఉండగలం. ఆయన ఇచ్చే శాంతి వల్ల, ఆయన ఇచ్చే సమాధానం వల్ల మనం జీవించగలము. సో ఆయన చిత్తం ఏమై ఉందో అది తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడున్నా దేవుని ఆశ్రయించవచ్చు, ఎలాంటి స్థలంలో ఉన్నా దేవుడిని ఆశ్రయించవచ్చు. అదే నా ధైర్యము, ఆయన వాక్యమే నా ధైర్యము, ఆయన వాక్యమే నా విజయము అని మనం ముందుకెళ్ళాలి. సో మొదట ఏం చూసుకున్నాం మనం దేంతో ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. సందేహించకుండా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. తలనొప్పి వచ్చింది, ఏం చేయాలి? దేవా నీ దెబ్బల చేత నాకు స్వస్థత కలిగేను అని ప్రకటించి మనం ప్రార్థన చేయాలి. ఏమని పలకాలి? వాక్యం పలకాలి. ఆ టైంలో ఓకే దేవా నాకు అవ్వట్లేదు, వాక్యం పలకడం కరెక్టే, బట్ దేవా నువ్వు ఈ టైం కల్లా, దేవా నువ్వు ఇప్పుడు పని చేసే, దేవా నీ చిత్తమైతే ఇది జరిగించండి, నీ చిత్తమైతే నేను రేపు ఇది ఈ వర్క్ చేస్తానని వాక్యం చెప్తుంది కదా. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆయన వాక్యాన్ని మనం ప్రకటించడం చాలా మంచిది. దట్ ఈస్ అవర్ విక్టరీ. ఆయన వాక్యమే విజయము. సో సెకండ్ మనం చూసుకున్నాం, ప్రే అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు లూకా 22:42లో ఎలాగైతే గెత్సేమనే తోటలో, దేవా నాకు ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నా జీవితంలో దేవా నేను సెటిల్ అవ్వాలి, లేదంటే నాకు డబ్బు ఈజీగా నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యం తెస్తుందని నేను నమ్ముతున్నాను, నన్ను నడిపించండి. ఈ రోజున మన ప్రార్థన అలాగే ఉందా? లేదంటే దేవా నాకు ఖచ్చితంగా ఇది చేయి, యేసు నామంలో జరిగిపోవాలని చేస్తున్నామా? ఖచ్చితంగా ఆయన చిత్తం ఏమై ఉందో అది తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా 1 Thessalonians 5:17, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 1 Thessalonians 5:17, వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్స్లో ఇదొకటి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా. మనం చాలాసార్లు దేవుని అడుగుతాం, దేవా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి అని. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటి ఆయన చిత్తం ఏంటంటే, నీ విషయంలో, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయం అంటే ఏంటి? నీకు బాగా అనిపించినప్పుడు, నీకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు దేవుడికి థ్యాంక్ యూ చెప్పు అని వాక్యం చెప్తుందా? లేదు. ప్రతి విషయం అంటే నీకు మనసు బాగాలేనప్పుడు, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, ప్రతి విషయంలో యు గివ్ థ్యాంక్స్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పౌలు శీలలు ఎలాగైతే
చెరసాలలో ఉండి కూడా స్తుతించారు కదా. ఇంకా ఎవరు గుర్తొస్తారు మీకు ఎగ్జాంపుల్స్ బైబిల్లో? డానియల్, యోహాను. సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అదే దేవుడి చిత్తం మీ జీవితంలో. మీరు ప్రతి విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఆయన చిత్తం. ఇంకా నెక్స్ట్ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఆత్మను ఆర్పకుడి, చదవండి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఆమెన్. 16వ వచనం కూడా చదువుతున్నాను. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమెన్. ఏం చేయమంటున్నారు ఇక్కడ? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే ఏంటి? ఎడతెగక హైదరాబాద్లో వర్షం పడుతుంది 3 రోజుల నుంచి. అంటే ఏంటి? ఆగకుండా, అసలు కొంచెం కూడా మధ్యలో బ్రేక్ లేకుండా వాక్యం చెప్తుంది ఎడతెగక మనం ప్రార్థన చేయాలంట. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అదే దేవుడి చిత్తం మన జీవితంలో. ఏంటి దేవా, నీ చిత్తం ఏంటి ప్రభువా అని అడుగుతూ ఉంటాం మనం చాలాసార్లు దేవుడిని. దేవుడు అంటున్నాడు, నువ్వు అన్నిట్లో థ్యాంక్ యూ చెప్పు, గివ్ థ్యాంక్స్. దేవా, దీన్ని బట్టి నేను ఏం నేర్చుకోవాలో థ్యాంక్ యూ దేవా. ప్రభువా, నన్ను ఈ పరిస్థితుల్లో గుండా నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ దేవా. నన్ను ఈ పరిస్థితుల్లోకి తెచ్చినందుకు నీకు థ్యాంక్ యూ దేవా. దీని గుండా నేను ఏం నేర్చుకోవాలో నా జీవితంలో ప్రభువా నాకు నేర్పించండి అని మనము ప్రే వితౌట్ సీజింగ్, అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. 3వ పాయింట్ ఏంటి? ఎడతెగక అంటే ఆపకుండా. వర్షం ఎట్లా పడుతుంది? కుండపోత వర్షం, ఆగకుండా. అలా మన ప్రార్థన జీవితం ఉండాలంట. ఆగకుండా మన బాడీలో జరిగేది ఏంటి? ఊపిరి పిలుస్తూ ఉంటాం ఆగకుండా. ఆగితే ఏమవుతుంది? పేరు పెట్టి కూడా పిలవరు, బాడీ అని పిలుస్తారు కదా. కానీ దేవుడు అంటున్నాడు ఆగకుండా మీరు ప్రార్థన చేయండి. మీ ఊపిరి ఎట్లాగైతే పిలుస్తున్నారో అలా ప్రార్థన చేయండి. ఊపిరి బయటికి పీల్చినప్పుడల్లా నీ స్ట్రెస్ని అంతా దేవుడికి ఇవ్వు. ఊపిరి లోపలికి పీల్చినప్పుడల్లా దేవుడు సమాధానాన్ని పీల్చుకో అని ఒక దగ్గర నేను చదివాను బుక్లో. సో ఆల్వేస్ ప్రే, కంటిన్యూస్గా ఎక్కడున్నా దేవుడితో కమ్యూనికేషన్, హ్యావ్ అ కమ్యూనికేషన్ కదా. మనం ఎక్కడున్నా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏం చేస్తాం? లొకేషన్ పంపిస్తాం. ఇగో నేను ఇక్కడున్నా, ఇగో నేను ఇది చేస్తున్నా, ఫోటో పంపిస్తాం కదా. ఆల్వేస్ వీ వాంట్ దెమ్ టు బీ ఇన్ టచ్ కదా. ఏం జరుగుతుంది మన జీవితంలో, ఏం చేస్తున్నాము, మీ జీవితంలో ఏం జరుగుతుంది అని టెక్నాలజీ కదా వాడుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఈ టెక్నాలజీకి మించి 24 గంటలు నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి స్థలంలో ఉన్నా నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో మొదటి పాయింట్ ఏంటి? ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండవది, అది మూడవది. రెండవది ప్రే వాట్ గాడ్స్ విల్ ఈజ్, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేయండి. మూడవది ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయండి. బైబిల్లో ఆ విధవరాలు జడ్జి దగ్గరకు వచ్చి పదే పదే అదే అడుగుతూ ఉంటే అతను ఏం చేశాడు? రాజు సరే ఇది ఊరికే ఈ ఆవిడ వస్తూ ఉంది ఈ విధవరాలు, సరే చేసేస్తే అయిపోతుంది అని అనుకున్నాడు కదా. అలాగే దేవుడు కూడా మనం పదే పదే ఏది అడిగినా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని మనం నమ్మకం పెట్టుకోవాలి. అంటే ఏది అడిగినా అంటే ఆయన చిత్తానుసారంగా. సెకండ్ పాయింట్, ఓన్లీ ఇఫ్ ఇట్ క్రాసెస్ గాడ్స్ విల్. విత్ గాడ్స్ విల్ వెన్ యూ ప్రే పదే పదే వితౌట్ సీజింగ్, గాడ్ విల్ ష్యూర్లీ గివ్. ఆమెన్. నాలుగవదిగా కీర్తనలు 66,
18. కీర్తనలు 66:18. Psalms chapter 66 verse 18. నేను ఒకవేళ పాపం నా హృదయంలో నేను లక్ష్యం చేస్తే దేవుడు ఎలా నా మనవి ఆలకిస్తాడు అంటే ఏంటి ఇక్కడ? ప్రే విత్ అ ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైన హృదయంతో ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలి. అంటే ఏంటి? వాళ్ళు దేవా వీళ్ళు నాశనం అవ్వాలి, లేదంటే వీళ్ళు చెడిపోవాలి అని కాదు మన ప్రార్థన. దేవా నేను చిత్తానుసారంగా నీ జీవితంలో, నా జీవితంలో నేను అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేదే మన ప్రార్థనగా ఉండాలి. మంచి హృదయంతో ప్రార్థన చేయాలి. ప్రే విత్ అ ప్యూర్ హార్ట్. ఎలాగైతే దానియేల్ ప్రేయర్ చేశాడో, ఎలాగైతే మోషే ప్రార్థన చేశాడో, ఎవరి కోసము? ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేశాడు కదా. దేవుడు అన్నాడు నేను వీళ్ళని నాశనం చేసేస్తే ఇంకెవ్వరు పోకూడదు కానానికి అంటే మోషే గుర్తు చేశాడు దేవుడికి. ఏమని? అయ్యో దేవా, నువ్వు చాలా కరుణామయుడివి కదా ప్రభువా, నువ్వు ఎవరిని తీసుకెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళందరూ ఏమనుకుంటారు ప్రభువా, ఇంతమందిని తీసుకొని వచ్చి అని దేవుడు డెసిషన్నే మార్చగలిగాడు. ఎవరు? మోషే కదా. ఏమని? ఆయన గుణాలను గుర్తు చేసి, ఆయన ఏమై ఉన్నాడో గుర్తు చేసి మోషే హీ కుడ్ చేంజ్ వాట్ గాడ్ డిసైడెడ్ కదా. అలాగా మనము దేవుడి చిత్తాన్ని తెలుసుకొని, దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి వారినైనా అంగీకరిస్తాడు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన ఆశ్రయిస్తే చాలు, హీ విల్ లిజన్ టు అవర్ ప్రేయర్. హన్నా ప్రార్థన చేసింది కదా ఏడుస్తూ. అప్పుడు ప్రీస్ట్ ఏమనుకున్నాడు? తను తాగొచ్చింది అనుకున్నాడు. లోకంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే, లేదంటే చాలా మనం ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెడతా ఉండొచ్చు చాలాసార్లు. ఏం రాదు, ఏం డబ్బులు రావు, లేదంటే ఒక నయా పైసాకి పనికి రాదు, ఎందుకు అని అంటున్నారేమో. బట్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి, పరలోకంలో నేను ఇక్కడ ప్రార్థన చేస్తే ఎలాంటి ప్లేస్లో అయినా, లేదంటే యుఎస్లో అయినా, వేరే స్టేట్లో కూడా కదిలించగలిగిన శక్తి ప్రార్థనకు ఒక్కటికే ఉంది. ప్రార్థన వల్ల సాధ్యం. నేను అక్కడికి వెళ్ళి ఏం చేయలేకపోవచ్చు, నేను ఒకరి కోసం నేను వాళ్ళ వ్యాధిని నేను తీసుకోలేకపోవచ్చు. బట్ ఇక్కడుండి నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి ప్లేస్లో, ఎంత దూరంగా ఉన్న ప్లేస్లో అయినా దేవుడు కార్యం చేయగలడు. మీరు నమ్ముతారా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, దేనికి స్తోత్రం. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? మనం మంచి హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాగైతే మనం పాపంతో ఉండి లేదంటే వేరే వాళ్ళని ఈర్ష్య పైన, లేదంటే ఈర్ష్యతో అలాంటి హృదయంతో కాకుండా, దేవుడు మత్తయి 5:8 ఏం చెప్తున్నాడు? మీరు ఇఫ్ యు ఆర్ అ ప్యూర్ హార్ట్ యూ కెన్ సీ గాడ్. ఒకవేళ మీరు మంచి మనస్సు కలిగి ఉంటే మీరు దేవుణ్ణి చూస్తారు అని దేవుడు చెప్తున్నాడు కదా. అలాంటి హృదయంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాగైతే దానియేలు ప్రార్థన చేశాడో, ఎలాగైతే మోషే ప్రార్థన చేశాడో, అలాంటి ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రే విత్ ఫెయిత్. సెకండ్, ప్రే విత్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేయాలి. థర్డ్, ప్రే, అందరు చెప్పాలి, ప్రే వాట్? వితౌట్ సీజింగ్. అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అంత బాగున్నా, అంత బాగాలేకున్నా, లేదంటే నీకు మనసు లేకున్నా, ఎలాంటి స్థానంలో ఉన్నా ప్రార్థన చేయండి. ఫోర్త్, ప్రే విత్ అ ప్యూర్ హార్ట్. మంచి హృదయంతో, పాపం ఏమీ లేకుండా అలాంటి హృదయంతో మనం ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. చివరిగా యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మన జీవితంలో ఇవన్నీ అన్వయించుకుందాం గాక. ఆమెన్. 5:16
మీ పాపములు ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోండి అంటే, ఒకవేళ నీ పట్ల నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అర్పణ చెల్లించే ముందు ఒకవేళ నీ సహోదరుడికి నీ పైన ఏమైనా వ్యతిరేకంగా ఉందని నీకు తెలిస్తే, నువ్వు చేసావని కాదు, ఒకవేళ నువ్వు చేస్తే ముందుగానే వాళ్ళతో సమాధాన పడండి. లేదంటే ఒకవేళ నీకు తెలిస్తే ఆ అర్పణ అక్కడ వదిలేసి ఫస్ట్ వెళ్ళి సమాధాన పడాలి అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఒకవేళ నీ హృదయం ప్యూర్గా లేకుండా, లేదంటే నువ్వు ఎదుటి వాళ్ళతో సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? మన ప్రార్థన అంగీకరించబడదు అని వాక్యం చెప్తుంది. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ప్రే ఫర్ ఈచ్ అదర్. అరే నేను ప్రార్థన చేయించుకుంటే నన్ను ఏమనుకుంటారో, లేదంటే నేను ప్రార్థన చేయించుకోవడం ఏంటి అని కాదు. ఇది ప్రార్థనలో గొప్ప చిన్న స్థాయి ఏం లేవు. ఒక చిన్న పిల్లోడు ప్రార్థన చేసినా, ఎవరు ఎంత పెద్దవాళ్ళు ప్రార్థన చేసినా దేవుడికి ఒకటే. యాజ్ లాంగ్ యాజ్ ఎప్పటివరకు అయితే నువ్వు పూర్ణ హృదయంతో దేవుడిని విశ్వాసంతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రకటనలో దేవుడు మన ప్రార్థనలు ధూపంలాగా అంగీకరిస్తాడంట. అంటే నేను ఆమెన్ అని చెప్పిన తర్వాత కూడా ఆయన సన్నిధిలో నా ప్రార్థన ఉంది అంట. ప్రకటనలో ఈ వాక్యం ఉంది. ఎంత గొప్ప విషయం కదా. వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఉన్న వాళ్ళతో మాట్లాడాలి అంటే ఈ రోజుల్లో మనం ఏం యూజ్ చేస్తాం? టెక్నాలజీ యూజ్ చేస్తాం. వాట్సాప్ కాల్, వీడియో కాల్, ఫేస్ టైం యూజ్ చేస్తాం కదా. సిగ్నల్స్ లేకపోతే ఏం చేస్తాం? బ్యాలెన్స్ లేకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం. కానీ ఏం చేయొచ్చు? ప్రార్థన అయితే చేయొచ్చు. ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎవరి కోసమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు రక్షణ పొందాలి, పరలోకంలో ప్రతి ఒక్కరూ ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దుముగాక. ఆమెన్. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎంత సింపుల్గా అయితే మనం ఊపిరి పీలుస్తున్నామో, ఎంత సులువుగా మనము అసలు మైండ్ కూడా పెట్టకుండా, అసలు ఆలోచనే లేకుండా ఊపిరి పీలుస్తూ ఉన్నామో, అంతే సింపుల్గా మన ప్రార్థన కూడా ఎప్పుడు ఆయనతో సహవాసంలో ఉండాలని వాక్యం చెప్తుంది. సో రెండవదిగా ప్రే నోయింగ్ గాడ్స్ విల్. దేవుడి చిత్తం ఏమై ఉందో అది తెలుసుకొని ప్రార్థన చేయండి. మూడవది ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ఎప్పుడు అప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. అదే దేవుడి చిత్తము మీ జీవితంలో అని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా ప్రే విత్ ప్యూర్ హార్ట్. పూర్ణ హృదయంతో, ఏ నిష్కపటం లేకుండా. చిన్నపిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం అని వాక్యం చెప్తుంది కదా. అలాంటి హృదయంతో మనము ప్రార్థన చేయాలి. చివరిగా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అని వాక్యం చెప్తుంది. ఇవన్నీ మన జీవితంలో ప్రాక్టికల్గా ఏం చేస్తాము? ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకుంటున్నామా? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తామేమో. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇది చేస్తాడు అని మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక ప్రేయర్ మీటింగ్కి ఒక ఊర్లో ఉపవాస కూడిక పెట్టారంట. పెట్టి వర్షం కోసం, పంట కోసం వర్షాలు రావాలని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేసుకున్నారంట 5 రోజులు. తర్వాత 5వ రోజు ఒక చిన్న పాప వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ గొడుగు తీసుకొని వస్తుందంట.
వాళ్ళ అమ్మ నాన్న తిడతా ఉన్నారు, గొడుగు ఎందుకు తీసుకొని వస్తున్నావు, మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం, నువ్వు గొడుగు ఎందుకు తీసుకొని వస్తున్నావు అని అన్నారంట. ఆ చిన్న పాప ఉండి, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు ఖచ్చితంగా వర్షాన్ని ఇస్తాడు అని నేను నమ్మి గొడుగు తీసుకొని వస్తున్నా అని చెప్పిందంట. అది మన ప్రార్థన అలా ఉన్నాయా ఈ రోజున? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని మనం నమ్ముతున్నామా? అలా ఉన్నాయా మన యాక్షన్స్ కూడా? అలా లేవా? దేవుడు నన్ను హీల్ చేస్తే ఓకే, నేను రెడీగా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను మీటింగ్కి అని అలా ఉన్నామా రెడీగా? ప్రార్థన చేసిన వెంటనే ఆ చిన్నమ్మాయి ఓకే దేవుడు వర్షాన్ని పంపిస్తాడు, మళ్ళీ వర్షం పంపించినాక మనం తడిచిపోకూడదని నేను గొడుగు తీసుకొని వస్తున్నాను అన్నట్టున్నాయా మన యాక్షన్స్? లేదంటే ఓహో ప్రేయర్ చేయాలి కాబట్టి జస్ట్ ఫర్ నేమ్ సేక్ ఆర్ వి ప్రేయింగ్? ఈ రోజున యూ షుడ్ నో హౌ ఇంపార్టెంట్ ప్రేయర్ ఈస్. ఎంత ముఖ్యమైందో మన జీవితంలో ప్రార్థన. ఈవెన్ అ సైలెంట్ ప్రేయర్ స్పీక్స్ అ లాట్. నా జీవితంలో అయితే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఐ కెన్ టెస్టిఫై దట్ అరే నేను ఈ చిన్నది అనుకున్నాను దేవుడు ఎంత బాగా చేశాడు, అరే నేను ఈ చిన్నది మనసులో అనుకున్నాను దేవుడు ఎంత గొప్పగా చేశాడు. ఆశ్చర్యపరుస్తుంది. గాడ్ కెన్ సర్ప్రైజ్ అస్. అరే ఇది నేను బయటికి కూడా ప్రార్థన చేయలేదే, నేను ఒట్టి మనసులో అనుకున్నానే. దట్ ఈజ్ ఆల్సో పవర్ఫుల్. అదే కదా ఎడతెగ ప్రార్థన చేయడం అంటే. ప్రతిసారి నేను నా రూమ్లోకి వెళ్ళి నా బెడ్ పక్కనే నేను అక్కడే పిల్లో వేసుకొని ప్రార్థన చేయాలి అంటే కుదురుతుందా ఎవ్రీ టైం? నో. ఈవెన్ వెన్ ఐఎమ్ వర్కింగ్, ఈవెన్ వెన్ ఐఎమ్ సిట్టింగ్, ఈవెన్ వెన్ ఐఎమ్ వాకింగ్, ఈవెన్ వెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ బస్ ఇన్ ద బస్ స్టాప్, దేవుడికి ప్రార్థన చేయొచ్చు. వేర్ ఎవర్ యు ఆర్, హౌఎవర్ యు ఆర్, ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము ప్రార్థనలో యూ కెన్ గో స్ట్రైట్ టు హెవెన్. ఆయన సింహాసనం ఎదుట ధైర్యంగా మనం వెళ్ళొచ్చంట. జస్ట్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వాట్ హీ హాస్ డన్, వీ కెన్ ప్రే. ఆమెన్. 5 పాయింట్స్ ఒకసారి చెప్దామా? ఫస్ట్, ప్రే విత్ ఫెయిత్. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు చేస్తాడు. హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ బియాండ్ మై స్ట్రెంగ్త్. దేవుడు చేయగలడు అని మనం నమ్మాలి. నా ఎగ్జామ్స్లో ప్రతిసారి ఐ యూస్ టు బిలీవ్, దేవా ఇది ఒక్కసారి పాస్ చేయి చాలు, ఐ విల్ నాట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి కూడా అదే అడిగేదాన్ని, దేవా ఇది ఒక్కసారి చేయి, ఐ విల్ నాట్ ఆస్క్ యూ అని. సో ఎవ్రీ టైమ్ యూ డిపెండ్ ఆన్ గాడ్. దట్ షోస్ నువ్వు చేయగలిగింది చేస్తావు, నువ్వు చదవగలిగింది చదువుతావు, అండ్ స్టిల్ యూ డిపెండ్ ఆన్ గాడ్. కాజ్ హీ ఈజ్ కేపబుల్, హీ ఈజ్ పవర్ఫుల్ కదా. ఆయన శక్తిమంతుడు, ఆయన చేయగలిగిన సమర్థుడు అని మనం నమ్మి ప్రార్థన చేయాలి. సో ఫస్ట్ ఈస్ ప్రే విత్ ఫెయిత్. సెకండ్, ఎస్, దేవుడి చిత్తం ఏమైందో ఇది దేవుడి చిత్తమేనా, ఈ అమ్మాయి నా జీవితంలో రావడం దేవుడి చిత్తమేనా, ఈ అబ్బాయి రావడం దేవుడి చిత్తమేనా, నేను ఈ కోర్స్ తీసుకోవడం దేవుడి చిత్తమేనా, నేను ఈ దీనికి ఈ డబ్బులు కట్టడం దేవుడి చిత్తమేనా. ఎవ్రీథింగ్ యూ నో గాడ్స్ విల్. గాడ్ విల్ స్పీక్ టు అస్. హీ విల్ షో యూ ఎ సైన్ టు మూవ్ ఫార్వర్డ్. థర్డ్, ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయండి. వేర్ ఎవర్ యూ ఆర్, కాన్స్టెంట్లీ టాక్ టు గాడ్. లార్డ్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఇది నా జీవితంలో జరుగుతుంది. వాట్ షుడ్ ఐ డూ, వేర్ షుడ్ ఐ గో, వాట్ షుడ్ ఐ టాక్, వీటితో నేను ఎలా మాట్లాడాలి, హౌ షుడ్ ఐ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అని దేవుడిని అడగాలి. ఆల్వేస్ ప్రే, ప్రే అండ్ గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడి చిత్తం ఏంటి అని ఈరోజు అడుగుతున్నావేమో. 1 Thessalonians 5:16-18. Please read. Always pray and give thanks in everything. Fourth, pray with pure heart. మంచి హృదయంతో, ఎదుటి వాళ్ళు బాగా కోరి మంచి హృదయంతో ప్రార్థన చేయాలి. దెన్ గాడ్ విల్ షూర్లీ లిజన్. పాపం లేకుండా మంచి ప్యూర్ హార్ట్తో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనని
ఆలకిస్తాడు. 5వది లాస్ట్, ప్రే ఫర్ అదర్స్. ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. నో బడీ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ లైక్ ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్, ఐఎమ్ పర్ఫెక్ట్ అని ఎవ్వరు లేరు. ఎవ్రీబడి నీడ్స్ హెల్ప్, ఎవ్రీబడి. సో ప్రే ఫర్ అదర్స్. మీ పాపాలు ఒప్పుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తే మీరు స్వస్థత పొందుకుంటారు అని వాక్యం చెప్తుంది. వాట్ అన్ ఈజీ సొల్యూషన్. సమ్టైమ్స్ ఐ ఫీల్ ఎంత ఈజీ సొల్యూషన్స్ కదా ఇవి, కానీ మనము వీ వోంట్ బిలీవ్ ఇట్. ప్రాక్టికల్గా వచ్చేసరికి వీ వోంట్ డూ ఇట్. ఎందుకంటే యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇట్. మీరు ఎందుకు పొందుకోవట్లేదు అంటే మీరు నమ్మట్లేదు కాబట్టి యు ఆర్ నాట్ రిసీవింగ్ అని దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగాను అని మనం నమ్మినామనుకో, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వాక్యాన్ని ప్రాక్టికల్గా మన జీవితంలో అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. మ్యాథ్స్లో మనం ఫార్ములా ఎట్లా అప్లై చేస్తాం ప్రాబ్లంకి, అలా వాక్యాన్ని అప్లై చేసుకోవాలి. దేవా ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చండి, ఈ వాక్యంలాగా నేను ఉండాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా అని మనం ఎప్పుడూ దేవుడిని మోల్డ్ అవర్ సెల్స్, కరెక్టింగ్ అవర్ సెల్స్, ఎగ్జామినింగ్. ఇది నేను కరెక్ట్గా మాట్లాడానా, లేదంటే ఇంకా నేను ఏమన్నా షుడ్ ఐ ఇంకా పాలిష్గా మాట్లాడాల్సిందా, లేదంటే ఇంకా దేవుడి చిత్తం ఏంటో అది తెలుసుకొని నేను మాట్లాడాల్సిందా. వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రవచనాలు చెప్పేస్తారు. నో, దేవుడి చిత్తం ఏమైందో తెలుసుకొని అప్పుడు యూ టాక్. కన్సోల్ చేయడం నాట్ బ్యాడ్, బట్ నో గాడ్స్ విల్. దేవుడి చిత్తం ఏమై ఉందో అది తెలుసుకొని మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న ఇంపార్టెన్స్ మన జీవితంలో మనం నేర్చుకుందాము గాక. తలలో ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకొందున మా తండ్రి, నాయన నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టీచింగ్ అస్ హౌ ఇంపార్టెంట్ ఇస్ ప్రేయర్ ఇన్ అవర్ లైఫ్స్. వై షుడ్ వీ ప్రే? హెల్ప్ అస్ టు డిపెండ్ మోర్ అండ్ మోర్ ఆన్ యూ లార్డ్. మీ పైన ఆధారపడేలాగా మమ్మల్ని దీవించండి ప్రభువా. పూర్తిగా విశ్వాసంతో ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేయండి. మంచి హృదయంతో, ప్యూర్ హార్ట్తో ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఎడతెగక ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. దేవా నీ చిత్తం ఏమై ఉందో అది తెలుసుకొని ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. మేము అలాగే ప్రభువా ఒకరి తప్పులు ఒకరు ఒప్పుకొని ప్రభువా మేము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేలాగా, స్వస్థత పొందుకునేలాగా, బీట్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ ప్రభువా మమ్మల్ని హీల్ చేయండి. యాజ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఈచ్ అదర్ లార్డ్, హీల్ అస్. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీరు పంపించిన వాక్యాన్ని ప్రభువా నూరంతలు ఫలింపచేయండి. ప్రార్థన ఎంత ముఖ్యమైందో మా జీవితాలలో ప్రభువా. వాట్ అ ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్ త్రూ ప్రేయర్. దేవా నీ దగ్గరికే డైరెక్ట్గా ఇంకే మీడియేటర్స్ లేకుండా ప్రభువా నిన్ను కలవడానికి, నిన్ను చూడడానికి, నీతో మాట్లాడడానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ ప్రార్థన శక్తిని బట్టి వందనాలు నాయన. యేసు నామంలో ప్రభువా మేము ప్రార్థన చేసినప్పుడల్లా నీ చిత్తాన్ని తెలుసుకొని ప్రభువా ప్రతీదీ ప్రభువా నువ్వు చేస్తానని వాగ్దానం చేసావు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మనసులో హృదయ రహస్యాలు అరిగినటువంటి దేవుడు ప్రభువా, వారి హృదయాలలో ఏవైతే ఉందో ప్రభువా భారం, వాటిని తొలగించండి ప్రభువా. బీ ఇట్ ఫిజికలీ, మెంటలీ అండ్ ఎమోషనలీ లార్డ్, హీల్ దెమ్ లార్డ్. యాజ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ వన్ అనదర్ లార్డ్, హీల్ అస్ కంప్లీట్లీ లార్డ్. దేవా నీ దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి, నీ వాక్కు పంపి మమ్మల్ని బ్రతికించినందుకు ప్రభువా మాకిచ్చిన ఈ భరోసా, మాకిచ్చిన ఈ ధైర్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ
ఈ రోజంతటిని, ఈ వారాన్ని ప్రభువా, ఈ నెలనంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, వారి పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడవు నాయన. వారి పరిస్థితులన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విశ్వాసంతో దేవా వారు ప్రార్థన చేసేలాగా మీరు సహాయం దయచేయండి. ఎడతెగక ప్రార్థన చేయడానికి మీరు సహాయం దయచేయండి నాయన. కృప చూపించి నడిపించమని నీ నామాన్నే హెచ్చిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ మా వందనాలు.